వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే మళ్ళీ హిందూ ఆలయాలపైన అటాక్స్ అయితే మొదలయ్యాయి. రీసెంట్ గా మొయినాబాద్ లో ఒక చిన్న విలేజ్ దగ్గర హనుమాన్ టెంపుల్ ని లోపల ఉన్న విగ్రహాన్ని బయట తీసుకొచ్చి బయట పడేశారు. ఇదంతా కూడా దృశ్యాలు మీరు పక్కన విజువల్స్ లో ప్లే చేస్తున్నా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎంత ఘోరంగా అంటే చాలా చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఈసారి కూడా దాడి చేసింది పిచ్చోళ్ళేనా? ఎందుకంటే ఈ గత నెల రోజుల క్రితం కూడా ఇదే విధంగా చాలా టెంపుల్స్ లో అటాక్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ఇటు ముత్యాలమ్మ గాని, శంషాబాద్ లో హనుమాన్ టెంపుల్ గాని, ఇంకా చాలా గ్రామాల్లో గాని అందరూ కూడా పిచ్చోళ్ళు అని చెప్తున్నారు. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంకా కొత్తగా నిర్మిస్తున్న టెంపుల్ ఇది. దాదాపు దీన్ని ప్రతిష్ఠ చేసి 2.5 సంవత్సరాలు కూడా అయ్యిందని చెప్తున్నారు. సో ఇది హనుమాన్ టెంపుల్. సో అంటే ఇంకా ఇక్కడ టెంపుల్ యొక్క పూర్తి పనులైతే ఇంకేం జరగలేదు. జస్ట్ విగ్రహం అయితే ఉంది. దీన్ని పూజిస్తున్నారు. ఎప్పటిలాగానే శనివారం పూజించడానికి వచ్చిన ఒక వ్యక్తి మార్నింగ్ 5:30 టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు విగ్రహాలన్నీ కూడా బయట పడేస్తున్నాయంట. సో అంటే ఆ సింధూరం కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. విగ్రహాలు బయట పడేసారని వీళ్ళందరూ కూడా రిమూవ్ చేసి లోపల పెట్టే ప్రయత్నం అయితే చేశారు. సో అంటే ఈ దాడిని అసలు ఎందుకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే చాలా మంది చెప్తున్నారు హిందువుల ఐక్యత లేదు, ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారని చెప్పేసి ఇప్పటి వరకు చాలా మంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇలా వరుసగా దాడులు అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఎట్లా చూడాలి? ఇప్పటి వరకు కూడా ఆగిపోయింది అనుకున్నాం, మొన్నటి వరకు కూడా మళ్ళీ సడన్ గా ఇలాంటి అటాక్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. బుద్ధిర్బలం యశోధైర్యం ఇరభయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఇది తోల్కట్ట గ్రామం మరియు తోల్కట్ట గేట్ పైన ఉన్నటువంటి హనుమాన్ దేవాలయము. గత 2.5-3 సంవత్సరాల పైబడిగా ఇక్కడ చిన్నగా ప్రతిష్ట చేసించబడింది. మరియు ఈ ఈ గేట్ పరిసర ప్రాంతంలో ఎంత లేనో ఒక 1000 కుటుంబాలు పైననే నివసిస్తున్నాయి. వారందరూ కూడా ఊరి యొక్క పరిధి అక్కడ ఉంది, 2 కిలోమీటర్ పరిధి లోపల. అక్కడ పోయి చందనము మరియు ఇత్యాది సేవలు అక్కడ వినియోగించుకోలేక దూరం అవుతుంది కాబట్టి కుటుంబస్తులు వచ్చి ఇక్కడ వచ్చి ప్రతి శనివారం కానీ లేదా వాళ్ళ గృహప్రవేశాలు లేదా పెళ్లిళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ సింధూర సేవ చేయించి వాళ్ళు అన్నదిగా వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకునేవారు. దానిలో భాగంగా ఇవాళ ఉదయం పొద్దున 5:30 ప్రాంతంలో ఏదో అఘాయిత్యం ఇక్కడ జరిగింది. ఈ యొక్క భిన్నం జరిగింది, విగ్రహాన్ని కూల్చడం జరిగిందని చెప్పడంతో నేను ఈ యొక్క గ్రామ పురోహితులు పూజారి శ్రీపాద్ నా పేరు. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయగానే నేను బయటికి పోయింటి, ఇంతకుముందు వచ్చి ఉన్నాను. మరి దాని చర్యలు ఏంది, మరి పునఃప్రతిష్ఠ గావించడం ఏందనేది ఒకసారి గ్రామస్తులతో కూర్చొని నిర్ణయం చేయడం జరుగుతుంది అత్యంత త్వరలో. కానీ ఈ విధంగా మాత్రం చేయడం మాత్రం అసభ్యకరం మరియు అసాంఘికం ముఖ్యంగా. ఎందుకంటే ఎక్కడెక్కడో ప్రతి ఒక్క మతస్థులు బతుకుతూ వస్తారు. హిందూ మతం మీద ఎందుకు జాడగడం ఇది? మరి దాన్ని ఎందుకు మరి గవర్నమెంట్ వారు కానీ లేదా పోలీసు వారు కానీ లేదా ఇతర కుల సంఘాలు ఏవైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, వారు కూడా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. మరి ఇక్కడనే ఈ విధంగా జరుగుతున్నది. ఈ విధంగా మరి మొన్న తెలంగాణలోనే జరుగుతున్నాయి ఎక్కువ కూడా. మొన్న చూస్తే అక్కడ ముత్యాలమ్మ గుడి గాని లేదా ఇప్పుడు ఇది గాని మధ్యలో శంషాబాద్ లో ఒక గుడి గాని ఈ విధంగా జరుగుతున్నాయి. కాస్త పెద్దలు దృష్టి పెట్టి దాన్ని సరి చేయగలం మనవి. అది అంటే చాలా మంది చెప్తున్నారు సార్, అంటే ఇది ఇట్లా ఎందుకు వరుసగా జరుగుతున్నాయి అంటే హిందువుల్లో ఐక్యత రావట్లేదు, ఇన్ని దాడులు జరుగుతున్నా ఒక 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోతున్నారంటూ కూడా చెప్తున్నారు. మరో బంగ్లాదేశ్ గా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఐక్యత అనేది లేదు అనుకోవడం అంటే ఐక్యత ఉంటుంది, కానీ దానికి సమయం రావాలి. ఐక్యతకి దాడులకి సంబంధం ఏముందని నా ప్రశ్న. ఐక్యతకు దాడకు అంటే దాడులు కొంతమంది వాళ్ళ బయటి నుండి వచ్చేటువంటి ముస్లిమ్స్ కానీ ఇతరులు ఎవరైనా ఒకరిని నిందించడం కన్నా ఆ సంఘాన్ని వాళ్ళు ఐక్యతగా ఉండి చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఎక్కడో దేరా వాళ్ళ ప్లాన్స్ ప్రకారం చేస్తున్నారు. దాన్ని అరికట్టాలి. మూలం ఎక్కడుందో అక్కడ తీసుకుపోయి దాన్ని తుంచాలి. దాన్ని వాళ్ళు వచ్చినారు అంటున్నారు కానీ పట్టుకుంటున్నారా? మరి పట్టుకోవట్లేదు కదా. దాన్ని పట్టుకొని దాన్ని నిందించాలి. అక్కడ దాన్ని తుంచేయాలి. మొక్కలు ఉన్నప్పుడు తుంచేస్తే ఇవన్నీ దాడులు జరగవు. ఓకే సార్, హనుమాన్ అంటేనే మనం చాలా శక్తివంతమైన దేవుడిగా పూజిస్తాం. ఎక్కువగా మన కష్టాలు వచ్చినప్పుడు హనుమాన్ టెంపుల్ కి వస్తాం. అలాంటి హనుమాన్ టెంపుల్ ని ఈ రోజు బయట పడేశారు. అంటే అవమానించడానిక, మనోభావాలు దెబ్బతీయడానిక? ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కనుక ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కానీ లేదా ఇంకెవరైనా పెద్దలు కానీ దీనికి నడుము కట్టి ఖచ్చితంగా దీన్ని సరి చేయగలం మనవి. ఇక్కడే కాదు, మరి ఎక్కడ కూడా జరగకూడదు. ఇది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. భారతదేశం అంటేనే హిందువులందరికీ ప్రతీక మరియు భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం అంటేనే. అలాంటిది వాళ్ళు లేకుండా చేస్తున్నారు కదా. అందుకు ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇప్పుడు మళ్ళీ విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు కదంటే మళ్ళీ ఏమైనా పూజా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? పునఃప్రతిష్ఠ చేసిన తర్వాతనే దీనికి పూజా కార్యక్రమాలు. దానికి యంత్ర ప్రతిష్ఠ కావాలి. కాస్త లోపల కూడా
తుది మెరుగులు మిగిలిదిద్దుకొని అత్యంత త్వరలో దీనికి పునాది వేస్తాం. రైట్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. సో మళ్ళీ దీన్ని ప్రతిష్ఠించాలని కూడా చెప్తున్నారు అయ్య గారు. సో మరి ఇక్కడ స్థానికులు అసలు ఇక్కడ ఎలా రెస్పాండ్ అవుతారని అయితే మాత్రం మనం చూడాల్సింది. ఎందుకంటే దీనిపైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఇంకా 2 days టైం అడుగుతున్నారు పోలీసులు. వాళ్ళు దొరికేంత వరకు కూడా మరి ఇది ఇంకా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం అసలు ఈ నిందితులు ఎవరు, వాళ్ళు కూడా ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అటాక్ చేసిన లాంటి వ్యక్తులైనా, లేకపోతే ఎవరైనా తాగేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు విలేజ్ లో ఎందుకంటే ప్రొటెక్షన్ ఎక్కువ ఉండదు. కాకపోతే సిటీలో సైడ్ అయితే ఈఎస్ ప్రొటెక్షన్ మరియు సీసీటీవీ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ తగ్గించుకొని ఇక్కడికి దారి మళ్ళీ నా ఆలోచన. ప్రతి ఒక్క సిటీలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, Crowd విలేజ్ లో అంత రారు. పబ్లిక్ రష్ ఉంటది, పబ్లిక్ తిరుగుతా ఉంటారు కాబట్టి ఎట్లాగో అక్కడ వదిలేసి ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ షిఫ్ట్ చేసేసి వాళ్ళని విలేజ్ లో కొంచెం పంపించేసేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తే ఇక్కడ క్రౌడ్ ఉండదు. ఇప్పుడు ఒక్కరు ఉన్నారంటే ఒకరు ఉండకపోతారు, లేకపోతారు. ఒక టైంకి ఒకరు ఉంటారు, ఒక టైంకి ఒకరు డ్యూటీలోకి వెళ్తారు కొంతమంది. ఎవరో 2-3 ఉంటారు ఇక్కడ. అక్కడైతే ఒక బండి ఆగిందంటే 100 బండ్లు ఆగిపోతాయి. ఏ నైట్ అయినా సరే మనం ఎవ్రీ నైట్ ఎనీ టైం పోయినా కానీ ఏ టెంపుల్ దగ్గర అయినా సరే బండి ఆపుకొని నిలబడమంటే పోలీసు వాళ్ళు కానీ ఎవరి వాళ్ళు కానీ సీసీ కెమెరా అంటే ఎక్కడైతే ఏముంది ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర దొరికిన ఏం చేశారు, దొరికిన అదే నిర్లక్ష్యం కదా. ఆ నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ దారి తీసినాయి కదా. ఇవన్నీ జరగడానికి దారి తీసిన కారణమే అది. ప్రభుత్వం కఠిన చర్య తీసుకోకపోవడమే ఆ నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్టయితే మనకి ఇట్లాంటి దుస్థితి ఈ రోజు మనం ఎదురు చూసే వాళ్ళం కాము. ఇలాంటి దుస్థితులు మనం ముందు ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో అని భావిస్తున్నాం. కానీ మేము ఇంతటితో వదులుకోదలుచుకోలేదు. దీన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ఎత్తున అయినా సరే ఖచ్చితంగా తీసుకెళ్లాలని ఈ 2 రోజులు మాకు పోలీసు వాళ్ళు ఆధ్వర్యంలో మేము ఈ 2 రోజులు వాళ్ళ మీటింగ్ వరకు వాళ్ళు మాకు కన్క్లూజన్ ఇస్తామన్నారు. వాళ్ళు కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత మేము బజరంగ దళ ద్వారా, అన్ని సంస్థల ద్వారా, హిందూ దేవాదాయ శాఖ ద్వారా ఖచ్చితంగా మేము అసెంబ్లీని ముట్టడిస్తాం. ఏ విధంగా పోవాలన్నా పోతాం. పోయి ఖచ్చితంగా కలెక్టరేట్ నుంచి ఆర్డర్స్ తీసుకొని మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. మేము పాల్పడ్డారా ఇవన్నీ కూడా తెలియాల్సింది. అలా అసలు ఏం జరిగింది, మొదట ఎవరు చూసారు, ఇది ఎప్పుడు జరిగి ఉండొచ్చు? మాకు ఎప్పుడు జరిగిందనే తెలియదు. ఈరోజు మేము శనివారం ఈ రోజు కాబట్టి పొద్దున 5:30కి అట్లా గుడి దగ్గరికి వచ్చి, మేము ప్రతి శనివారం చేస్తాం కదా, అదే విధంగా వచ్చి మా ఫ్రెండ్ ఒక ఆయన గుడికి వద్దామని వచ్చిండు. వస్తే చూసేసరికి మొత్తం విగ్రహాలు మొత్తం బయట పడేసి చిందరబందరగా చేసి ఉన్నాయి. ఏంబడే మా చూసిన అతను ఏం చేసిందంటే గ్రూప్ లో మనకు తెలిసిన వాళ్ళందరికీ పెట్టగా మేము అందరం వచ్చి చూసినాం. చూసేసరికి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు రిటర్న్ వచ్చి ఆ ఫోటో సెట్ ని అట్లా పెట్టేసారు. తర్వాత అందరం గ్యాదరింగ్ అయ్యి కొద్దిసేపు బాధపడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యమా లేకపోతే ఎవరి నిర్లక్ష్యమా తెలియదు కానీ మా గుడి ఎందుకంటే మేము పవిత్రమైన భావించే హనుమాన్ టెంపుల్ అనేది అందరికీ ఒక శక్తి లాంటిది. అలాంటి విగ్రహాన్ని ఈ రోజు తీసి బయట పడేసారంటే అట్లాంటి వాళ్ళను గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీసు వారిని కూడా మేము చాలా వాళ్ళకి కోఆపరేట్ చేసినాం. ఇక్కడ ఇప్పటివరకు పెద్ద ఎవరు ఎంపీ గారు వచ్చారు. ఆయనటంగా ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి డిఎస్పీ సిప్ సార్ వచ్చారు. వాళ్ళటంగా మాకు చెప్పారు. మేము ఎంక్వైరీ చేసి ఒక రోజు టైం ఇవ్వండి, 2 రోజులు టైం ఇవ్వండి, మేము పట్టుకుంటాం, వాళ్ళ పైన కఠిన శిక్షలు ఇస్తామని చెప్పారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందంటే ఈ ఊర్లో గానీ ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా తిరగడం గానీ అట్లాంటిది మేము చూడలేమండి. ఎందుకు చెప్తాం? ఇప్పుడు అవతలడానికి రాదు, ఇవతలడానికి రాదు. ఎవరైనా ఒక చూసినాము అంటే వాళ్ళను చూసినాము అంటే ఎవరు చెప్పం, ఏం చేయాలో అదే చేస్తాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఒక గుడి అనేది ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. అట్లాంటి విషయాన్ని వాళ్ళు అట్లా చీప్గా తీసేసారంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? చూడలేం కాబట్టి అసహనం ఉన్నాం. చూస్తే మాత్రం అసహనం మేము బయట పెడుతుంటాం. ఇప్పటివరకు పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు 2 రోజులు టైం అడిగారు. 2 రోజులు టైం ఇస్తే ఎంక్వైరీ చేసి మేము వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందుకే ఆ 2 రోజులు మేము సహనంగా ఉన్నాం. వాళ్ళు గిట్ట 2 రోజుల్లో చేయకపోతే మేము ఏం చేయాలనేది 100% చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడానికైనా రెడీగా ఉన్నాం. రైట్. అంటే ఇంతకు ముందు కూడా హిందూ ఆలయాల పైన ముఖ్యంగా ఈ హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ జరిగాయి.